అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు హైకోర్టు లాయర్ గారైనటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, ఇప్పుడు తీసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో హాట్ టాపిక్ గా మనకి కనిపిస్తుంది ఫోన్ ట్రాపింగ్ గురించి. ప్రభాకర్ గారు అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలిసినటువంటి పోలీస్ కి సంబంధించినటువంటి వ్యక్తి, ఐజీ కూడా తను. సో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటిది రావడం అనేది మనం కొంచెం దాన్ని వేరేలాగా తీసుకోవచ్చు. సో ఆయనతో పాటు ఇంకొక 3 మెంబర్స్ కూడా మనకి నేమ్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. నాంపల్లిలో పిటిషన్ వేసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి మనము సెక్షన్ ప్రకారంగా తీసుకుంటే మేడం ఎలాంటి శిక్షలు పడవచ్చు అసలు వీళ్ళకి? అయితే లావణ్య, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యక్తి పెద్దనా హోదా అన్నది ఇక్కడ ఏం లేదు. చట్ట ప్రకారం ఏంటంటే వెదర్ దే హ్యావ్ డన్ రాంగ్ ఆర్ రైట్. ఓకే. సమాజానికి మంచి చేసిండ్రా చెడు చేసిండ్రా, నీకు ఒక ఉద్యోగం ఉంది, ఒక ఉద్యోగ భద్రత ఉంది, నీ కుటుంబ పోషణానికై నీకు మంచి స్థానం అన్నది సమాజంలో ఒక ప్రభుత్వం నుంచి కల్పించిన స్థానము. ఈ అన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా డ్యామేజ్ టు ద పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ డిస్ట్రక్షన్ చేసినట్టయితే అది ఒక యాక్ట్ కింద వస్తుంది మనకు. సో దాంట్లో మనకు అంటే నిస్సహాయత కాదు ఇక్కడ. ఏదైనా కానీ అయ్యో ఈ సార్ మీద ఈ అభాండం వచ్చింది ఏంటి అన్నట్టుగా అన్నది అక్కడ తీసుకోకూడదు మనము. ఎందుకంటే పబ్లిక్ లో మనం ఉన్నప్పుడు పబ్లిక్ ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం అన్నది ఒక హోదాలో ఉన్న ఒక పోలీసు శాఖకు ఉన్నది. అది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నట్టు. ఇంకా దీంట్లో ఈ రూల్స్ ని మీరు పక్కకు పడేసి నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటానంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు అప్పుడు జాయినింగ్ అప్పుడు మీరు రాసిచ్చిన ఏదైతే ఉంటుందో దాని ప్రభావమే ఇదంతా ఉంటది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఇంకో ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇంత కర్మగాలిన పనులు ఎందుకు చేయవలసి వచ్చింది? దీంట్లో సెక్షన్స్ కూడా క్రిమినల్ సెక్షన్స్ లలో చాలా విధిగా కూడా పనిష్మెంట్స్. ఒక్క రోజు 2 రోజులు వచ్చినా నెల రోజులు వచ్చినా ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్. బట్ ఇక్కడ ఏంటంటే 6 months నుంచి వచ్చేసి 5 years వరకు కూడా కన్విక్షన్ ఉండొచ్చు, ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఫైన్ కూడా పడొచ్చు. దీంట్లో ఏమంటే ఇది నెగ్లిజిబుల్ కింద తీసుకునే సెక్షన్స్ కావు. ఇంకా దీంట్లో ఏంటంటే ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. సో ఇదంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. దాన్ని ఏ విధంగా మనం చూస్తాము, అది చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ చట్టం చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నది. మళ్ళీ అన్ని సెక్షన్స్ మీరు ఏది చూసుకున్నా 5 years వరకు కన్విక్షన్ ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ హార్మ్ఫుల్ పనిష్మెంటే కదండి. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో మీరు తీసుకున్నట్టయితే ప్రణీత్ రావు ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. ఒక్క దిక్కు ఒక కాయిన్ వరకు ప్రభుత్వం ఇలా డెవలప్మెంట్ చేస్తున్నదన్న గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఊహ చిత్రాన్ని కానీ లేకుంటే సమాజంలో జరుగుతా పని అన్నది ఒక వైపు వస్తుంది. మరోవైపు అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టు ఆ సైడ్ కాయిన్ లో పోలీస్ వ్యవస్థని రాంగ్ రూట్ లో ఉపయోగించుకొని దీన్ని అస్తవ్యస్తం అంటే సమాజంలో ఉన్న వాళ్ళు అంతా అస్తవ్యస్తం ఎందుకు అయిపోయినరు అని అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఎందుకు ఇంత ఇప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయి, ప్రభుత్వాలు గెలుస్తాయి, పార్టీలు వస్తాయి పోతాయి, అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఏ పొలిటికల్ పార్టీ కూడా పర్మనెంట్ గా ఈ దేశాన్ని రూల్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ప్రాచీన ప్రాంతం నుంచి రాజులు రాజ్యాలు అన్ని కూడా వచ్చినాయి వెళ్ళినాయి. కొన్ని స్త్రీ వల్ల రాజ్యాలు వచ్చాయి, స్త్రీ వల్ల రాజ్యాలు కూడా కూలిపోయాయి. ఇప్పుడు స్త్రీలను కూడా దీంట్లో ట్రాపింగ్ చేసిండ్రు, ఫిలిం యాక్టర్స్ ని ట్రాపింగ్ చేసిండ్రు, వాళ్ళ కుటుంబాలు అంటే నాశనం అయిపోయినాయి. లేకుంటే వీళ్ళ అంటే ఈ ప్రభుత్వం చేయబట్టి ఈ ట్యాపింగ్ అన్న ఒక వర్డ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఎంతో విధిగా చాలా అంటే ఒక విధంగా చూస్తే ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ మేనర్ లా ఒక సమాజం వెళ్ళిపోయినట్టుగా కనబడుతున్నది. ఇది ఎంత దుర్మార్గమైన పని అంటే ట్రాపింగ్ అనేది చేయకూడదు, ఒకరి ఫోన్ హ్యాకింగ్ చేయొద్దు వితౌట్ ద పర్మిషన్స్, వితౌట్ రెగ్యులర్ అంటే విత్ నోటిఫికేషన్. మీకు ఇన్ రిటర్న్ గా రావాల్సిన అవసరం ఉన్నది. కోర్టు ద్వారా పర్మిషన్స్ తీసుకొని కోర్టు ద్వారా వేసుకొని అవంతా కూడా చేయవలసిన అవసరం ఉండే. ప్లస్ ఇదంతా ఏమంటే వీళ్ళ మీద వచ్చిన ఒక క్రిమినల్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ
సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్పొరేషన్ అండర్ లో ఉన్న అంటే కార్పొరేషన్స్ ఏదైతే ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఉన్నా అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా లేకుంటే సెమీ గవర్నమెంట్ గా ఉన్న వ్యవస్థలు ఏవైతే మన సమాజంలో పరిపూర్ణంగా మన భారతదేశంలో ఎక్కడ ఉన్నా గానీ వాటిపైన తప్పుడు రాంగ్ఫుల్ యాక్ట్స్ చెయ్యరాదు, మిస్చీవ్ గా చెయ్యరాదు, వీటిని ఏ విధంగా కూడా కదిలించరాదు. వాటి వ్యవస్థలో వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా పబ్లిక్ కి ఈ యొక్క ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలి. దాన్ని రాంగ్ఫుల్ గా యూటిలైజ్ చేసి నువ్వు రాంగ్ఫుల్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటా నీ వ్యక్తిగత సమాచారం కోసము నీ అంటే ఎవరికో నువ్వు లబ్ధి చెందడం కోసం చేసిన పనిని తప్పు పట్టడం జరిగింది. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్స్ అనే యాక్ట్ ఉంది. సో దాని ప్రభావం కూడా ఇందులో కంపల్సరీ పడుతుంది. ప్లస్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, ప్లస్ టెలిగ్రామ్ యాక్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దీంట్లో సమభాగమై ఈ యొక్క అధికారులు చేసే పనిలో ప్రతి ఒక్కరిని కూడా శిక్షా అర్హులే. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నుంచి అధికార పూర్వకంగానే ఉన్నారు, అంటే ఆన్ రికార్డ్ లోనే ఉన్నారు. కాబట్టి దాని అంటే లీవ్ ఆఫ్ చేసే ప్రసక్తి లేదు. అతన్ని ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ ని రికార్డెడ్ ఎవిడెన్స్ అండ్ దట్ విల్ బి ప్రూవ్డ్ లేటర్ ఆన్. కానీ అతను కూడా శిక్షా అర్హుడే దీంట్లో, అన్లెస్ అంటే దాన్ని ఏమన్నా అప్రూవర్ కింద మార్తాడా అని ఏదన్నా చెప్పుకుని ఉంటే తప్ప డెఫినెట్ గా అతనికి కూడా దీంట్లో, ఎందుకంటే కావలసుకొని ఆ పోస్ట్ కి ఇతన్ని ఇవ్వడం జరిగింది, అతని సేవలు కూడా దీంట్లోకి ఉపయోగించుకోవడం జరిగింది పార్టీ నుంచి. సో ఇదంతా ఏంటంటే దే ఆర్ ఇంటెన్షనల్లీ దే ఆర్ డూయింగ్ రాంగ్ఫుల్ యాక్ట్ టు ద పబ్లిక్. కాబట్టి చట్ట ప్రకారం వీరు చేసిన పనిని, ఇందులో ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో, ఎవరైనా అప్రూవల్ గా మారినా దాంట్లో ఎవరో ఒకరు మారొచ్చు, మారకపోవచ్చు. మారితే కూడా దీంట్లో ఇంకెంత మందిని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అన్నది కూడా అన్ని బయటకు వస్తాయి. సిమ్ కార్డ్స్ తీసుకోవడం కానుంచి ఎక్కడెక్కడ రెక్కి వేసి ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదరేషన్ చేసుకున్నారు, ఎన్ని నెలల నుంచి వర్కౌట్ చేసిండ్రు, ఎన్ని సంవత్సరాలు ఇది నడిపించిండ్రు, ఇంత ఇదిగా అంటే సూక్ష్మంగా కూడా గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికి తెలియకుండా ఒక ఐసోలేటెడ్ ఏరియాస్లలో దాన్ని పెట్టుకొని నడపడం అన్నది అది చట్టరీత్యా నేరము, చట్టము సహించదు కూడా. అది ఎప్పటికైనా దే ఆర్ పనిష్డ్ అండర్ ద సెక్షన్స్. కాబట్టి వీళ్ళకి వచ్చే సెక్షన్స్ ఏ 6 నెలల్లో ఇచ్చేసి వదిలిపెడతారు అన్నది ఏం లేదు. దట్ మే ఎక్స్టెండ్ టు ద 5 years ఆఫ్ కన్విక్షన్ అండ్ ఫైన్. సో ఐటీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం కూడా వాళ్ళు పనిషబుల్ అవుతారు. మళ్ళీ మొన్న రీసెంట్ గా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళని ఇందులో సెక్షన్స్ యాడ్ చేయవలసి ఉన్నది అన్నది అప్లికేషన్ పెట్టుకొని కొన్ని సెక్షన్స్ అంటే కొన్ని సెక్షన్స్ దాంట్లో కలపడానికి కూడా ఇప్పుడు ఉన్న ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వారు ఒక నిర్ణయం అన్నది చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఉన్న నిందితులు కూడా పరారీగా అన్నది డిక్లేర్, అంటే ఆ వర్డ్స్ వింటున్నామంటే ఇట్ ఈస్ మనమే చాలా ఒక చిన్న చూపు అయిపోతుంది. ఎందుకంటే అది చిన్న చూపు వ్యక్తి మీద కాదండి, ఒక సంస్థ, పోలీస్ శాఖ మీద ఉన్న అనేక రకాలుగా పబ్లిక్ కి ఉన్న ఒక నమ్మకం అనేది పోతుంది. ఆ నమ్మకాన్ని మనం ఈ రోజు పోగొట్టుకుంటున్నాం. ఇలాంటి చర్యలు అంటే చట్టరీత్యా చర్యలు ఎప్పుడైతే తీసుకుంటుండ్రో ఇప్పుడు పబ్లిక్ కి తెలిసి వచ్చింది, చట్టము ఏ వ్యక్తినైనా గాని వదిలిపెట్టదు, ఎంత హోదాలో ఉన్న వ్యక్తిని కూడా వదిలిపెట్టదు. కాబట్టి ఇవన్నీ కూడా దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. అధికారులు అన్నప్పుడు సపోజ్ నాతో తప్పుడు పని చేస్తుంటే నేను చెయ్యలేనని బాబు అని పోయి చెప్పుకోవాలి, నేను చెయ్యను అని కళాఖండిగా చెప్పుకోవాలి. నీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందండి, ప్రభుత్వం అంటే పబ్లిక్ డబ్బే కదా, నిన్ను పెంచి పోషిస్తున్న ఆ సంస్థని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? అందులో పోలీస్ కి చాలా డిసిప్లిన్ అనేది కంపల్సరీ. ఒక్కరోజు అబ్సెంట్ అయ్యి కావలసుకొని అబ్సెంట్ అయ్యి మంచిగున్న తర్వాత కూడా నాకు రోగం వచ్చిందని ఏదో చెప్పుకొని పోతే కూడా వాళ్ళు ఎక్కడన్నా ఎంక్వైరీ ఎవరన్నా వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఇప్పుడు మంచిగానే ఉన్నాడు సార్, కావలసుకొని వీళ్ళు నాటకం ఆడుతున్నా అంటే కూడా తెలుగు మెమో ఇష్యూ చేస్తారు. కొంతమందిని అయితే కొన్ని చిన్న చిన్న కారణాల చేత సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇవి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఈ సంబంధం కూడా పబ్లిక్ కి తెలియకుండా చేశారు. చాలా డేంజర్.
ఒక అడ్వకేట్ ఫోన్స్ కూడా కొంత ట్యాపింగ్ జరుగుతాయి, మావి కూడా జరుగుతాయి. మాకు తట్టుకునే శక్తి ఉన్నంత వరకే తట్టుకుంటాము. అదర్వైజ్ వి ఆల్సో విల్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ దెమ్. మాది ఎక్కడనో ట్యాపింగ్ జరుగుతుంది సార్, మాకు కొంతమంది మీద అనుమానం ఉన్నది మాది అని కూడా మేము ఇచ్చేస్తాము. అంత అంటే ఒక క్రూషియల్ స్టేజ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి అప్రూవర్. అంటే ఒక గవర్నమెంట్ కి నువ్వు సంక్షేమం కోసం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంకా ముందు కూడా గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ పార్టీ వేర్ ఇట్ వర్క్ ఫర్ ద పీపుల్. కానీ అధికారులు ఈ సమాజానికే పనిచేస్తారు, సమాజ నిర్మాణం కోసం పనిచేస్తారు. అసలు చట్టాలు, కాన్స్టిట్యూషన్ అంతా కూడా, రాజ్యాంగము అంతా కూడా మన మంచి కోసం తయారు చేసింది. మనమే దాన్ని తప్పుగా తీసుకొని తప్పుడు సమాచారం చేసి తప్పుగా వర్ణించి తప్పుగా చేసుకుంటా వెళ్ళడం ద్వారా చట్టాన్ని ఈ రోజు దూషిస్తున్నారు, జడ్జిలని దూషిస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని. అది తప్పది. వీ షుడ్ బి, మన రాజ్యాంగాన్ని మనము ఎంతో రక్షించవలసిన అవసరం ఉన్నది. చిన్న పిల్లవాడితో సైతం పెద్ద వాళ్ళ వరకు, ప్రైమ్ మినిస్టర్ టు ప్యూన్. అండ్ ఇక్కడ కూడా మనము చిన్న పిల్లవాడని అక్కడ వదిలిపెట్టేది ఏం లేదు. చట్టం గురించి తెలవాలి. పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా, ఒక స్టూడెంట్ కి, ఒక సిటిజన్ కి మన చట్టం తెలిసినట్టయితే ఆ వ్యక్తి తప్పకుండా అరే ఇలా ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది. చూడండి, విత్ ఇన్ ఎలక్షన్స్ ముందు ఇంత బహిర్గతంగా తెలుస్తుందని అంటే ఒక పార్టీ డిఫమేషన్ అవుతుంది ఒక దిక్కు, ఒక వ్యక్తి డిఫమేషనే కాదు సంస్థలు డిఫమేషన్ అవుతున్నాయి. సమాజంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఏమైతుంది అసలు మాకేం తెలియట్లేదు, మనం ఎలా అంటే ఏ విధంగా బ్రతుకుతే బాగుంటుందో అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఇలాంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నది ఒక అధికార పూర్వకంగా ఉన్న వ్యక్తులు ఎవ్వరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనకుండా, మీకు సమాచారం అందింది ఇక్కడ తప్పు జరుగుతుంది నా వల్ల నేను చెయ్యలేకపోతున్నాను అక్కడ నుంచి వెళ్ళిపోండి, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. యూ బీ ద కంప్లైంట్. వై ఇంత 10 మంది ఆఫీసర్ల దాంట్లో ఒక్కడన్నా కంప్లైంట్ ఇయ్యరా? పైసలు వస్తున్నాయి అన్ని లోపలికేసుకుంటూ పోతున్నారు. కానీ హవాలా అమౌంట్ నువ్వు ఎంత తీసినా న్యాయం అన్నది ఎప్పుడైనా జరుగుతుంది. అన్యాయం చేసిన వ్యక్తి ఎప్పుడైనా బయటపడ. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసిన ట్యాపింగ్ మామూలుది కాదు, అసాధారణమైన అంశాలపైన ట్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా అధికార పూర్వకంగా ఏదైతే నడుస్తున్నదో ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళు తీసుకోవాలి. ఇది ఆషామాషిగా చేసి కొన్ని రోజులకు చేసి బంద్ చేసే వ్యవస్థ కాదు. ఇది సుమోటోగా కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఆపేయాలి ఆపేద్దాము, ఈ కేసులను తీసుకోరేమో, వీళ్ళని వదిలిపెడతారేమో, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడో కొనేసుకుంటారు, మళ్ళా ఇదంతా ట్రాష్ అయిపోతుంది అన్నది ఒక నానుడి. ఒక అంటే మనం యూట్యూబ్లలో చూస్తుంటే అది ఒకటి సందిగ్ధంలో వెలువడుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రసార మాధ్యమంలో అందరు కూడా ఒక ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా హైలైట్ చేస్తున్నారు. సో దట్ ఇంపాక్ట్ అన్నది పబ్లిక్ లో బాగా పడుతుంది. సో జ్యుడిషియరీ అంటే చట్టం కూడా ఆ ఇంపాక్ట్ ని చూస్తుంది. ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, ఎందుకు కేసు డిలే జరుగుతున్నది అన్న ఆ అంశాల మీద వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా విత్ ఇన్ 1 year ఇదేమి కొనసాగించే కేసెస్ ఏం కాదు. విత్ ఇన్ 1 year లో కన్విక్షన్స్ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. అదేమి అంటే ఎంతో దూరం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాల తరబడి చూద్దాంలే ఎవరు వస్తారో అప్పుడు ఉంటారో లేదో అన్నది, ప్రభుత్వం సెంట్రల్ లో ఉంటుందో లేదో అన్న ఆలోచనలో కూడా అవసరం లేదు. విత్ ఇన్ 1 year లా ఈ కేసు అంతా కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే కేసెస్ లాగా ఇది పెండింగ్ పెట్ట ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్యాపింగ్ గురించి ప్రతి ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం చూసుకొని చట్ట ప్రకారం వీళ్ళు చేయడం జరుగుతుందా లేదు. ఎందుకంటే 2-3 యాక్ట్స్ ని దీంట్లో పొందుపరుచుతున్నారు. ఒకటి టెలిగ్రామ్ యాక్ట్ ఒకటి వస్తున్నది, ఐటీ సెక్షన్స్ కూడా వస్తున్నది, మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద అది కూడా యాక్ట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మీద అంత ఇదిగా వదిలిపెట్టే సమస్య లేదు అసలు. కాబట్టి డెఫినెట్ గా దే విల్ బి అండర్ కన్విక్షన్ టుమారో. 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరో మనకు అన్యాయం చేసినా కానీ చట్టము వాళ్ళని పట్టుకుంటది గట్టిగా అని చెప్పేసి కూడా నేను మీకు చెప్తున్నాను. ఓకే.